సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్, అలాగే హైకోర్టు నుంచి చాలా ప్రముఖ అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. కల్వకుంట్ల కవిత గారి ఈడీ విచారణ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను ఆయన అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన ఈడీ కేసులను రెగ్యులర్గా డీల్ చేస్తూ ఉంటారు. నమస్తే అండి సార్. మీకు బాగా అలవాటు ఉంది ఈడీ కేసుల్లో, రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటారు. ఆ కేసెస్లో ఆర్గ్యుమెంట్స్, బెయిల్స్ అన్ని రకరకాలు మీరు ఈడీ కేసుల్లో బాగా చేస్తుంటారు కదా. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కవిత గారి ఇష్యూ ఏదైతే ఉందో అందులో అసలు ఈడీకి ఉండే రైట్స్ ఏంటి, అలాగే యువతల పర్సన్కి ఉండేటువంటి రైట్స్ ఏంటి, అవి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నిరుపమ గారు, గతంలో నేను అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేశాను. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఒక హెడ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్గా హైకోర్టులో నేను ఒక 3 years చేయడం జరిగింది. కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ వేర్ ది ప్రాక్టీసింగ్ సీనియర్ అడ్వకేట్స్ కాబట్టి ఆ కేసులు కూడా వస్తాయి. కాబట్టి సో వాటి మీద కొంత క్షుణ్ణంగా బెయిల్స్ అటెండ్ కావడం జరిగింది, క్వాష్ కేసెస్ చేయడం జరిగింది. సో రకరకాలుగా నేనేమంటున్నానంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్. జనరల్గా మనకేంటంటే ఏదైనా ఒక క్రిమినల్ కేసెస్ ఒకప్పుడు జనరల్గా లోకల్ స్టేట్ పోలీస్ ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ఇస్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది స్టేట్ పోలీస్ మన రాజ్యాంగంలో కూడా. అందుకని ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఏదైనా ఒక క్రైమ్ ఎవరైనా నేరం చేసినప్పుడు ఎఫ్ఐఆర్ అనేటువంటిది స్టేట్ పోలీస్ రిజిస్టర్ చేస్తారు, ది అండర్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్. తర్వాత ఏంటంటే మనకి ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చారు, సిబిఐ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద పర్టికులర్గా పీసీ యాక్ట్ కింద అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మాత్రం ఏసీబీ ఈజ్ ఎ సెపరేట్ ఏజెన్సీ. సెంట్రల్ గవర్నమెంట్ వస్తే మాత్రం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డీల్ చేసేది. తర్వాత మనకేంటంటే ఇంటర్నేషనల్ సమాజానికి మనం ఇచ్చినటువంటి కమిట్మెంట్కి అనుకూలంగా, ఎందుకంటే మనం ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఏదైతే కొన్ని కోవెనెంట్స్ మనకి ఏదైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే డ్రగ్ ట్రాఫికింగ్, తర్వాత బ్లాక్ మనీ, తర్వాత పొలిటికల్ టెయింటెడ్ మనీ, ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. దే ఆర్ ఎఫెక్టింగ్ ది ఎకానమీస్ ఆఫ్ ది కంట్రీస్. సో అందుకని ఏంటంటే ఒక కాన్ఫరెన్స్లో ఒక కాన్వెనెంట్లో అందరం కూడా వచ్చి మనం ఒక కమిట్మెంట్ ఇచ్చాం. ఈ బ్లాక్ మనీని, డ్రగ్ ట్రాఫికింగ్ మనీని, ఇల్లీగల్ టెయింటెడ్ మనీని, బ్లాక్ మనీని మేము కూడా ప్రివెంట్ చేస్తాం. ఇంటర్నేషనల్ సమాజాల్లో కూడా మేము కూడా ఒక బాధ్యతాయుతంగా ఉంటామని, లైక్ యుఎస్, యూకే, లైక్ అదర్ యూరోప్ కంట్రీస్ అండ్ అదర్ కంట్రీస్, మన ఇండియా కూడా దానికి ఒప్పుకున్న దాని ప్రకారం 2002లో ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేటువంటిది మనం తీసుకొని వచ్చాం అమల్లోకి. దీని ప్రకారం ఏంటంటే ఇనీషియల్గా కొంత అవి అమెండ్మెంట్స్ జరగలేదు. 2018 వరకు జనరల్గా ఏంటంటే అంత సీరియస్గా నడవలేదు. ఏదైతే పిఎంఎల్ఏ యాక్ట్ ఉందో 2002లో వచ్చినటువంటి యాక్టు 2018లో రకరకాలైనటువంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక క్రిమినల్ కేసులో ఒక ఎక్యూజ్డ్ అనేటువంటిది ఇన్నోసెన్స్ ఎప్పుడు కూడా ఆయన ప్లీడ్ చేస్తాడు. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆల్వేస్ లైజ్ ఆన్ ది ప్రాసిక్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పీనల్ కోడ్లో ఒక మర్డర్ జరిగింది, ఒక డెకాయిడీ జరిగింది, ఒక చీటింగ్ జరిగింది. వాటిలో ఏం చేస్తారంటే జనరల్గా ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేటువంటిది ఎప్పుడు ప్రాసిక్యూషన్, పోలీస్ అండ్ ప్రాసిక్యూటర్ హ్యాస్ టు ప్రూవ్. ఆయన మాత్రం సైలెంట్గా ఉంటాడు ఎక్యూజ్డ్. సైలెన్స్ ఈజ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది ఎక్యూజ్డ్. బట్ ఇక్కడ మాత్రం ఏదైతే పిఎంఎల్ఏ యాక్ట్లో సెక్షన్ ఏదైతే ఉందో 80 కూడా సంబంధించినటువంటి యాక్ట్ని అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏంటంటే బర్డెన్ ఈజ్ షిఫ్టెడ్ టు ది ఎక్యూజ్డ్. ఒక వ్యక్తి దగ్గర ఏ రకంగా డబ్బులు వచ్చాయి, ఏ రకంగా ఈ రకమైనటువంటి క్రైమ్ ప్రొసీడ్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఈసీఐఆర్ అంటారు. మనకేమో రెగ్యులర్ కేసెస్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అంటారు, ఇక్కడేమో ఈసీఐఆర్ అంటారు. సో ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ అంటే దేర్ మస్ట్ బి వన్ బేసిస్ ఐదర్ ఫ్రమ్ ద స్టేట్ పోలీస్ ఆర్ ఫ్రమ్ ది సెంట్రల్ ఏజెన్సీ. అప్పుడు మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాగలుగుతుంది. అయితే జనరల్గా ఏదంటే ఎవరైనా ఒక వ్యక్తిని మాత్రం సెక్షన్ 50 సబ్సెక్షన్ 2 కింద లేదా సెక్షన్ 18 కింద వాళ్ళని సమన్ చేసేటువంటి పవర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉంది. ఏమనంటే సెక్షన్ 50 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే సంబంధించినటువంటి ది డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, డెప్యూటీ డైరెక్టర్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ authorized by the central government is empowered to summon any person for the purpose of giving the evidence or for producing some documents concerning a particular case. ఎవరి మీదైనా ఒక వ్యక్తి మీద
కేసులో గనక ఆరోపణలు ఉన్నట్లయితే ఒక సాక్షిగా కానీ ఒక నిందితుడిగా కానీ అందులో స్పెసిఫిక్గా చెప్పలేదు, సాక్షి అని చెప్పలా, నిందితుడికి చెప్పలా. ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్ ఈజ్ హ్యావింగ్ పవర్ అన్నారు. సమన్స్ తీసుకున్న వ్యక్తి నెక్స్ట్ సెక్షన్ సబ్సెక్షన్ 50 సబ్సెక్షన్ 3 ఏం చెప్తుందంటే, a person who received the notices from the ED is bound to appear and is bound to state the truth to the enforcement directorate agency. తర్వాత ఏం చెప్తుందంటే మళ్ళీ సెక్షన్ 45లో 45 అనేది ఫాలోడ్ బై ద నెక్స్ట్ సెక్షన్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఒక కంక్లూజన్ కనుక వచ్చినట్లయితే, ఎస్ ఫలానా వ్యక్తికి కేసుతో సంబంధం ఉంది, there is a prima facie material, there is some material is there, some involvement is found. ఆ సందర్భంలో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, ది పర్సన్ whose involvement is established in the course of investigation by the enforcement directorate after the issuance of notices under section 50 subsection 2, then the next step is followed by section 45. సో ఈ 45 అనేటువంటిది ఏంటంటే, దే ఆర్ హ్యావింగ్ ఎ పవర్ టు అరెస్ట్. అరెస్ట్ కూడా సెక్షన్ 45 ఏం చెప్తుందంటే, సేమ్ వాట్ ఐ రిపీటెడ్, ది డైరెక్టర్ ఆర్ ది అదర్ ఆఫీసర్స్ authorized by the central government can arrest any person whoever is involved in that enforcement directorate case if there is a material and the enforcement officer is empowered to arrest the person, but for that arrest he has to mention the specific reasons. అంతేగాని ఇష్టం వచ్చినట్టు పలానోడు ఉన్నాడు, పలానోడు స్టేట్మెంట్ ఇచ్చిండని కానీ సరిపోదు. దేర్ మస్ట్ బి సమ్ మెటీరియల్. కన్ఫెషనల్ స్టేట్మెంట్ అనేది కన్ఫెషన్ కూడా వన్ ఆఫ్ ది బేసిస్, బట్ ఇట్ కెనాట్ బి ద సోల్ బేసిస్. ఫర్ ఎగ్జాంపుల్, అది ఎవరి కేసు అయినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉన్నది. సరే, ఇప్పుడు అన్ని మనకు అన్ని సెన్సేషనల్ నడుస్తున్నాయి కాబట్టి డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్, ద పొలిటీషియన్స్, ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మనకు 24 hours లైవ్ నడుస్తుంది కాబట్టి అన్ని. సో పబ్లిక్ కూడా దే ఆర్ క్యూరియస్ టు నో. సో నేనేమంటున్నానంటే, ఐఎమ్ నాట్ ది పార్ట్ ఆఫ్ somebody the high profile cases at Delhi. So but as an experienced advocate, as we are dealing, because we regularly deal with all these criminal cases కాబట్టి నేనేం చెప్తున్నానంటే, అరెస్ట్ అనేటువంటిది ఇట్స్ నాట్ సో ఈజీ. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, అరెస్ట్కి మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్కి పవర్ ఉన్నాయి, బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఈ రీజన్స్ మస్ట్ బి ఇన్ రైటింగ్. సుప్రీంకోర్టులో ఈ ప్రావిజన్ కూడా ఛాలెంజ్ చేస్తారు గతంలో. కపిల్ సిబాల్ హెస్ ఆర్గ్యూడ్ 160 పిటిషన్స్ ఫైల్ అయిన ఈడీ యాక్ట్, పిఎంఎల్ఏ యాక్ట్ని ఛాలెంజ్ చేస్తూ 2018లో మదన్ లాల్ ఖురానా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసెస్లో ముగ్గురు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే, పర్టికులర్గా దాంట్లో మీరు ఏదైతే అప్రహెన్షన్స్ చేస్తున్నారో సెక్షన్ 45, సెక్షన్ 50 సబ్సెక్షన్ 2, సెక్షన్ 18, సెక్షన్ 3, 4, సెక్షన్ ఇన్నోసెన్స్కి సంబంధించి ఇవన్నీ కూడా స్ట్రింజెంట్ ప్రావిజన్స్ ఏమో కానీ అవి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులనే మరించట్లేదు, అంత ఇల్లీగల్గా. అంటే అప్పుడు ఏం ఆర్గ్యూ చేశారంటే, ఒక రాహుల్ గాంధీకి ఇచ్చారు, ఒక సోనియా గాంధీకి ఇచ్చారు, గతంలో చిదంబరంకి ఇచ్చారు, ఇంకా గతంలో కొంతమందికి ఇచ్చారు, రకరకాల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పొలిటికల్లీ. సో దాని మీద సుప్రీంకోర్టులో యొక్క యాక్ట్ని ఛాలెంజ్ చేసినప్పుడు, సో జస్టిస్ కన్వేల్కర్ సుప్రీంకోర్టు ధర్మాసనంతో కూడినటువంటి ముగ్గురు ధర్మాసనం, ఇట్ హెల్డ్ దట్ ది ప్రావిజన్స్ ఆఫ్ ది ఈడీ యాక్ట్ ఈస్ హెల్డ్ కాన్స్టిట్యూషన్.